జై శ్రీరామ్. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. మానవులారా, మానవుల యొక్క జీవితము ఎప్పుడు ముగిస్తుందో ఎంత మా యాత్ర ఏ మానవుడు ఊహించలేదు. ఎందుకంటే మరణం అనేది దొంగ వచ్చినట్టు వస్తాడు. దొంగతనం చేయడానికి ఏ టైం వస్తాడో తెలియనటువంటి పరిస్థితుల్లో మరణం అనేది ఉన్నది. ఈ మరణం నాకు పుట్టిన నాటి నుంచి నీవు రోజులు గడుస్తున్న కొద్దీ నువ్వు మరణంకు దగ్గరగా వెళ్తున్నావు. నీ ఆయుష్ తరిగిపోతూ ఉంది. నువ్వు సంపాదించే ధనము పెరుగుతూ ఉంది, కానీ నీ ఆయుష్ తగ్గిపోతూ ఉంది. నువ్వు సంపాదించే ధనము పెరుగుతూ ఉంది, కానీ నీవు మరణము గురించి నువ్వు పట్టించుకొనటలేదు. నీ ఆయుష్ కాలము తగ్గి చివరికి దినాలలో నీ ఆయుష్ అయిపోయిన తర్వాత ఆ యమ్మ భటులు వచ్చి నీ యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళిపోతారు. నీవు నీ శరీరం నుంచి ఆత్మ వేరు చేయబడుతుంది. అప్పుడు అనుకుంటావు, అయ్యో నేను ఈ లోకాన్ని నమ్మి నా జీవితమంతయు ప్రయాసపడి అక్రమ మార్గముల ద్వారా ధనాన్ని సంపాదించాను. నా మనవాళ్లకు, నా పిల్లలకు, కూతుర్లకు, కొడుకులకు నేను కూడబెట్టాను. అయ్యో నేను చనిపోయాను. నా యొక్క మరణాంతరము ఆలోచన చేయలేదు. జీవితము బ్రతికి ఉన్నంత కాలం అన్నప్పుడు నువ్వు బాధపడిన ప్రయోజనము లేదురా మానవుడా. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తా ఉన్నాడు, నన్ను శరణ పొందమో నేను నీకు మోక్షాన్ని ఇస్తానని చెప్పి భగవద్గీతలో చెప్తా ఉన్నాడు. మరి నీ జీవితకాలము బ్రతికి ఉన్న దినములన్నీ నువ్వు ఏనాడైనా భగవన్నామ స్మరణ చేసినావా? రామారామాన్ని జపించినావా? కృష్ణ కృష్ణ అని నువ్వు జపించినావా? జపిస్తే నీకు అక్కడ మోక్షం అనేది భగవంతుడు ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు నీకు ఇస్తాడు. చూడండి, 3 రోజుల కింద ఒక అతను, ఆయన గారి పేరు కూడా సాంబిరెడ్డి, బంధుత్వం అయితే ఉన్నది. చిన్నప్పుడు ఆయనకు 4 సంవత్సరాల ముందు పుట్టాను, నేను 4 సంవత్సరాలు వెనక్కి పుట్టాను. ఆయన చాలా రామభక్తుడు. ఆయన చేసినటువంటి మరి పుణ్యఫలమో ఏమో కానీ ఆయన పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారికి 1 ఎకరం పొలం కూడా లేదు. వ్యవసాయం చేసుకోవడానికి చిన్న అరకను కట్టుకుని తినేవాడు. మరి ఈరోజు వాళ్ళ యొక్క సామ్రాజ్యం విస్తరించబడి ఒక 100 ఎకరాలు 30 ఎకరాలు అలాగా ఎన్ని ఎకరాలు కొన్నారో తెలియదు, కానీ 100 ఎకరాల కోట్లకు పడగ ఎత్తినారు. కానీ ఆ యొక్క సాంబిరెడ్డి గారు మరణించడం జరిగింది. ఉదయాన్నే లేచి హార్ట్ అటాక్ వచ్చింది, బాత్రూమ్కి వెళ్ళిపోయి అలాగే ఉండిపోయారంట. చూశారా, మరి మరణము అనుకోని రీతిగా ఉదయకాలము ఆయన్ని ఆవరించి ఉన్నది. యమభటులు వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళిపోయిన మరుక్షణమే 1 గంట 2 గంటల్లోనే చనిపోయిన వ్యక్తిని పార్థివ దేహం అని కొందరు అంటారు, మరి కొందరు శవం అని అంటారు. ఆ యొక్క డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇంటిలో 1 క్షణము కూడా ఉంచకుండా ఫ్రీజర్లో పెట్టారు. అదే ఫ్రీజర్ ఇంటికాడ పెట్టుకోవచ్చు కదా, కానీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. కొన్ని 4 గంటలు అలా ఉంచారు. తీసుకువెళ్ళిపోయినారు. ఒక బండెడు కట్టెల మీద పడుండబెట్టి మళ్ళీ కట్టెలు పెట్టి దహనము చేయబడినది, కాల్చబడినది. అప్పటి వరకు శరీరము
ఆ యొక్క శరీరము ఆత్మ జీవించి ఉన్నంత కాలము సాంబరెడ్డి గారు అని ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు, హోదా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంటికి ఆయన దగ్గరికి ఎంతోమంది వచ్చేవాళ్ళు. కానీ ఆత్మ నుంచి శరీరం వేరు చేయబడిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయింది, శరీరము మట్టిదైపోయింది. పంచిభూతాలు నీరు పోయింది, మట్టి కట్టెల్లో అగ్నికి ఆహుతైపోయింది. అటువంటి మానవ జీవితం, ఈ మానవ లోకాన్ని మనం నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళరా, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాలను మార్చుకోండి. ఇదే ధనం అనుకొని జీవించవద్దు, ఇదే భార్య బిడ్డలని మీరు జీవించవద్దు, ఇదే మీ యొక్క బంగారాలని మీరు జీవించవద్దు, ఇవే ఆస్తులని మీరు జీవించవద్దు. మీ జీవితకాలం బ్రతికినంత కాలం కృష్ణనామ స్మరణ చేసుకుంటూ, భగవన్ నామ స్మరణ చేసుకుంటూ మీ యొక్క ధనము సంపాదించిన ధనంలో కొంత పేదలకు ద్రవ్యాన్ని, సంపాదించిన ధనంలో కొంత దానము చేయండి, దాన గుణము కలిగి ఉండండి. ఆ చేసిన దానమే నీకు నీ ఆత్మకి పుణ్య రూపంలో భగవంతుడు పయనిస్తాడని చెప్పి భగవద్గీతలో చెప్తా ఉన్నాడు. వైతరణి నది దాటడానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. పుణ్యం చేసుకుని పుట్టిన వాళ్ళని వచ్చినటువంటి రాక్షసులు, యమభటులు పుణ్యాత్ములకు ఎలా కనిపిస్తారా అంటే దేవతల్లా కనిపిస్తారు. కానీ పాపాలు చేసినటువంటి వాళ్ళకి నరరూప రాక్షసులాగా ఆయన కల్పిస్తూ ఉంటారు. అందుకనే మానవులారా, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుని నామస్మరణ చేసుకుంటూ భక్తి యోగంలో ఉంటూ, మరి భగవంతుడు కొన్ని చెప్పాడు, మోసము, దగ, కుట్ర, దొంగతనము, కీడు ఇలాంటివి చేయకోకుండా ఈ యొక్క మానవ జీవితము మనం సమాప్తి అయిపోతే నీకు మోక్షాన్ని ఇస్తాడు ఆ యొక్క భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు. అక్కడ చావు పుట్టుకలు అనేవి ఉండవు. అక్కడ తినడానికి మంచి ఆహార ఫలాలు, చెట్లు, వృక్ష ఫలాలు నీకు లభిస్తాయి. అందుకనే దయచేసి ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవండి, నీతిగాను న్యాయంగాను ధర్మంగా జీవించండి. ఇంకా వివరంలోకి కావాల్సిన నేను బాడవ దగ్గర టోల్గేట్ దగ్గర ఉంటాను, మా స్వగ్రామము. నేను ప్రతి ఆదివారం గీతా కార్యక్రమాలు చెప్తూ ఉంటాను. మరింత విషయాలు తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి. నా పేరు గురు ఈశ్వరిజీ. హరే కృష్ణ హరే రామ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. హరి ఓం తత్సత్.